మనం ప్రభు బలలో పాలు పొందక మునుపు దేవుని వాక్యంలో నుండి ఒక చిన్న భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వెలుగులో మనం ప్రభు బలలో పాలు పొందుదాం. దాని కొరకై తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం తీసుకుందాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు నేను ఒక వచనం, మీరు ఒక వచనం మార్చి వచనం చదువుకుందాం. ఏలయనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అనగా మహాదేవుడును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. మరొక చిన్న భాగాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనము మనమందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభు సాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మీ ఘనమైన మహోన్నతమైన నామమున మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు మీ సన్నిధికే వందనాలు. మీ పరిశుద్ధ దినం మాకు అనుగ్రహించినందులకై స్తోత్రాలు. మేము మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని ఆరాధించి కనపరుచినట్లుగా మాకై మీరు అనుగ్రహించిన ప్రశస్తమైన లేఖన భాగములను బట్టి మీకు స్తోత్రాలు. మా ఆరాధనలు మీరు అంగీకరించినందుకు వందనాలు. ప్రభు ఈ సమయంలో మా మధ్యలో ఉంచిన ప్రభు బలను బట్టి మీకు స్తోత్రాలు. యోగ్యముగా మేము అందులో పాలు పొందని అనుగ్రహించము. అయోగ్యముగా కాక వాక్యపు వెలుగులో యోగ్యమైన రీతిలో మేమందరము చేయవేటిలో సహాయం చేయండి. మా జీవితాలు మీకే ప్రతిష్ఠించబడి ఆత్మీయ జీవితాలు ఎంతో సౌందర్యవంతంగాను అలాగూ ఉండినట్లు జ్ఞాపకం చేసుకునండి. ఎవరం ఖాళీ హృదయాలతో వెళ్లకుండా ప్రభు సహాయం చేయండి. దేవా, ఈ సమయం అంతటినీ మీ విలువైన అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందికి తెచ్చుతున్నాం. ప్రభా, మీ సన్నిధి మా మధ్యలో ఉంచము. ప్రభా, మీ ఆత్మ నడిపింపును మాకు అనుగ్రహించు. నిలవబడుతున్న మీ దాసునైన నన్ను కనికరించమని 1:9 ప్రకారం లూకా 12:12 బట్టి వేడుకొంచున్నాను. ప్రభు, మీ సహాయం అందించము, మీ ఆత్మాభిషేకం అనుగ్రహించమని వేడుకుంటూ యేసువారి ఘనమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం చదివిన ఈ భాగంలో 2 ప్రాముఖ్యమైనటువంటి చక్కని శ్రేష్టమైన సంగతులు ఇందుకు రాయబడుతూ వచ్చినాయి. ఈ తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనము ఆరాధన వర్తమానంలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాము కొన్ని మాటలు. అలాగే జ్ఞాపకం చేసుకుంటే చదివిన ఈ భాగంలో 11వ వచనం నుండి 14వ వచనం వరకు ఈ 4 ప్రాముఖ్యమైనటువంటి వచనాల్లో 2 ప్రత్యక్షతలు కనబడుతున్నాయి. 2 ప్రాముఖ్యమైనటువంటి ప్రత్యక్షతలు ఇందులో కనబడుతూ ఉన్నాయి. మొదటిది ప్రత్యక్షత 11వ వచనంలో రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గురించినటువంటి ప్రత్యక్షత, బయలుపరుపు. 2వ ప్రత్యక్షత దగ్గరికి వస్తే 13వ వచనంలో ఒక చక్కని మాట ఉంది.
అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచు, ఆయన మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూడటం. ఈ రెండింటికి రెండు వ్యత్యాసాలు ఉన్నాయి. మొదటి ప్రత్యక్షత అది మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారిని గూర్చినటువంటి ప్రత్యక్షత. రెండవ ప్రత్యక్షత రక్షణ పొందిన మన జీవితాలు, ఆయన రాకడ కొరకు గూర్చినటువంటి ప్రత్యక్షత. అది రక్షణ పొందినటువంటి వారు, విశ్వాసులుగా పిలువబడుచున్నటువంటి వారి జీవితాలు, వారి కొరకే ప్రభు రాబోతున్నాడు. ఆ ప్రత్యక్షత అక్కడ మనం చూస్తాం. రెండోదిగా ఇంకో భాగాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే 13, 12 వచనాలను బట్టి 13, 14 వచనాలను బట్టి చూస్తే దేవుని కృప మనకు బోధించుచున్నది, కృప మనతో మాట్లాడుచుంది, కృప మనల్ని హెచ్చరిక చేస్తుంది, కృప మనల్ని ప్రోత్సాహపరుస్తుంది, దేవుని కృప మనల్ని బలపరుచున్నది. ఈ లోకంలో మనం ఎలా ఉండాలో అని ఈ మాటలు ఇక్కడ చూస్తాం. ఈ చదివిన ఈ భాగంలో రెండు ప్రత్యక్షతలు, అలాగూ చదివిన ఈ భాగంలో దేవుని కృప అది మనకు బోధించుచున్నది. ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఆత్మీయంగా మనం చదివిన భాగాల్లోనికి వస్తే 11వ వచనంలో ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై అన్నాడు. సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది అని అంటాడు. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి ఈ పత్రికలో చక్కని ఉద్దేశమే ఉంది. ఈ పత్రికను రాయటానికి గల ఉద్దేశం ఏంటి? తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో దేవుడు ఏర్పరచుకుని వారి విశ్వాసము నిమిత్తమును అలాగూ నిత్య జీవమును గూర్చిన నిరీక్షణతో కూడిన భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానము పొందు నిమిత్తమును ఈ పత్రిక రాయటం, దాని ఉద్దేశం ఇక్కడ అర్థమవుతుంది. ఏమని? దేవుడు ఏర్పరచుకున్న వారి విశ్వాసం కోసం ఒకటి, అలాగూ రెండవదిగా నిత్య జీవమును గురించిన నిరీక్షణ పొందినట్లు, భక్తికి ఆధారమగు సత్య విషయమైన అనుభవ జ్ఞానం పొందినట్లు అనే పదాలు వాడుతూ వచ్చాడు. పత్రిక రాయటానికి గల ఉద్దేశం ఏంటో ఇక్కడ అర్థమవుతుంది. అదే అల్టిమేట్గా ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటే వ్రాయబడిన సంగతులన్నీ కూడా మన కొరకే వ్రాయబడ్డాయి. ఇక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఓ చక్కని మాట ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయంలో ఎందుకు రాయబడ్డాయి ఈ సంగతులంట? 11వ వచనం, ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటికై వ్రాయబడిను అనే మాట. ఎందుకు రాయబడ్డాయి? దేవుని వాక్యం ఎందుకు రాయబడింది? ఈ మాట అంటే బాగుంటుంది. దేవుని వాక్యము ఎందుకు రాయబడ్డాయి చెప్పండి? ఎందుకు రాయబడింది? వారికి ఏమయ్యాయి? వారికి దృష్టాంతములుగా సంభవించినాయి కొన్ని సంగతులు. దేవుని వాక్యంలో చూస్తాం వాళ్ళు ఎవరు. అయితే ఈ యుగాంతమందున్న మనకు బుద్ధి కలగటానికి రాయబడిన సంగతులు. ఇంకెందుకు రాయబడ్డాయి? రోమాపత్రిక 15వ అధ్యాయము 4వ వచనం, రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 4వ వచనంలో మరొక చక్కని మాట అక్కడ చదువుతాం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడెను. ఎందుకు రాయబడ్డాయి చెప్పండి? మనకు బోధ కలగటానికి వ్రాయబడిన సంగతులు ఇవి. మొదటిది చూసాం, ఎందుకు రాయబడింది? మనకు బుద్ధి కలగటానికి వ్రాయబడిన సంగతులు. ఎందుకు రాయబడినాయి సంగతులు చెప్పండి? ఎందుకు? గట్టిగా చెప్పండి, మీరు పలకరైంది. మనకు బోధ కలగటానికి రాయబడ్డాయి. ఇంకొక మాట, ఇంకొక రెఫరెన్స్ చూద్దాం.
యోహాను సువార్త రండి దయచేసి. యోహాను సువార్త 20వ అధ్యాయము 31వ వచనం. 20వ అధ్యాయం 31వ వచనం. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లు ఇవి వ్రాయబడను. ఎందుకు వ్రాయబడ్డాయి? యేసు క్రీస్తు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మునట్లును, ఆయన దేవుని కుమారుడని నమ్మునట్లు, నమ్మి ఆయన నామందు జీవం పొందడానికి, ప్రభువునందలి జీవం పొందినట్లు ఇవి రాయబడ్డాయి. ఇప్పుడు చెప్తారా ఎందుకు రాయబడింది బైబిల్? 3 సంగతులు చూసాం కదా. ఎవరు అడిగినా కానీ ఈ మాటలు మనకు గుర్తుండాలి, జ్ఞాపకంలో ఉండాలి. మనకు బుద్ధి కలగటానికి వ్రాయబడ్డాయి, మనకు బోధ కలుగు నిమిత్తం వ్రాయబడ్డాయి, మనకు జీవము కలగనట్లుగా, జీవం మనం పొందినట్లుగా ఇవి వ్రాయబడ్డాయి. కాబట్టి వాక్యం విషయంలో ఎలాంటి వారంగా ఉండాలి? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో 3వ వచనంలో చక్కని మాట అన్నాడు కదా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. సమయము సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును, వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులు గైకొని వారును ధన్యులు అని రాయబడింది. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యం పట్ల మన వైఖరి, మన విధానం ఎలాంటిదిగా ఉండాలి? చదవాలి, దేవుని వాక్యం వినాలి, దేవుని వాక్యంను గైకొనాలి, అందు వ్రాయబడిన సంగతులను అనుసరించాలి. అది మనకెంతో అవసరమైనది. కాబట్టి వాటిని గైకొని వారు ధన్యులు. ఎవరు ధన్యులు అని అంటే దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల ఇలాంటి శ్రద్ధలోనికి వచ్చినటువంటి వారి జీవితాలు ధన్యకరమైనవి. కాబట్టి ఈ ప్రవచన వాక్యములను గైకొని వారు ధన్యులు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చూస్తాం ఆ మాట. రండి దయచేసి ఆ మాటను చదువుకుందాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఇక్కడ ఎక్కడుంది ఈ మాట? 7వ వచనం. ఈ గ్రంథంలో ప్రవచన వాక్యములను గైకొనివాడు ధన్యుడు. కాబట్టి ధన్యత ఏంటి? విశ్వాసులకు, క్రైస్తవులమైనటువంటి మనలకు, ప్రభు రక్తంలో కడగబడిన మన జీవితాల కంటే దేవుని వాక్యము గైకొనటం, దేవుని వాక్యమును పఠించటం, దేవుని వాక్యమును చదవటం, దేవుని వాక్యమును వినటం, దాని సంబంధమైనటువంటి మనతో ఏం మాట్లాడుతుందో దాని ప్రకారం చేయటం మన జీవితాలు ధన్యకరమైనవి. కాబట్టి వీటి విషయాల్లో ఎలాంటి వారంగా మనం కనబడుచున్నాం? చదువుతున్న వారమేనా, వింటున్న వారమేనా, కైకొనుచున్నటువంటి వారమేనా? అయితే ధన్యులమే దేవుని వాక్యమును బట్టి. సరే, ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటే చక్కని మాట మనము తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11 నుంచి 14 వచనాలు చదువుకుంటూ వచ్చాం కదా. ఈ భాగంలో 2 ప్రాముఖ్యమైన ప్రత్యక్షతలు మనం చూస్తున్నాం. మొదటి ప్రత్యక్షతను గురించి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే చక్కని మాట, మనుషులందరికీ రక్షణకరమైనటువంటి దేవుని కృప ప్రత్యక్షమైనది అని అన్నాడు. కాబట్టి మనుషులందరికీ రక్షణను తెచ్చేటటువంటి దేవుని కృప అది ప్రత్యక్షమైంది. అది ఏంటి? ఈ ప్రత్యక్షత ఏంటి? ఇది మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఈ భూమి మీదకు దిగి వచ్చిన ప్రత్యక్షత. ఆయన మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకు దిగి వచ్చాడు. అది ఆయన ప్రత్యక్షత. దేవుని కృప ప్రత్యక్షమైంది అని అంటే ఆయన వచ్చాడు ఈ భూమి మీదకి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన ఏమయ్యాడు? శశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటింపబడెను,
లోకమందు నమ్మబడిను, ఆరోహణుడై తేజోమయుడైను. ఈ మాటలన్నీ జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన భూమి మీదకి దిగి వచ్చినటువంటి ఉద్దేశం ఏంటి అని అంటే, ఆయన శరీరధారిగా ఒకసారి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన మనందరికీ బాగా తెలుసు. కీర్తన గ్రంథం 40వ అధ్యాయంలో రాయబడినటువంటి చక్కని మాట, మన ప్రభువును గురించినటువంటి ప్రవచన వాక్కు అది. కీర్తన గ్రంథం 40వ అధ్యాయం 7వ వచనంలో, అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో అక్కడ చక్కని మాట, అదే మాట ఇక్కడ, అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. ప్రభు వచ్చాడు ఒకసారి. ప్రభు ఈ లోకానికి తెంచాడు, వచ్చాడు ఒకసారి. శరీరధారిగా ఆయన ఈ లోకంలోనికి జన్మించాడు అనగా జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు ఆయన వచ్చాడు? మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారము చదవబడినటువంటి అక్కడ చక్కని మాట, మత్తయి సువార్త 1వ అధ్యాయం 21వ వచనం ప్రకారం, ఎందుకు ఆయన వచ్చాడు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదు. తన ప్రజలను ఆయన పాపముల నుండి ఆయన విడిపించును గనుక ఎందుకు వచ్చాడు అని అంటే, పాప నివారణ చేయుట కొరకే మొదటి ప్రత్యక్షత, మొదటి బయలుపరుపు ఏంటి అని అంటే, దేవుని కృప ప్రత్యక్షమైంది అని అంటే పాపములను తీసివేయటానికి, భూమి మీద పాప నివారణ చేయుట కొరకే ఆయన ప్రత్యక్షమయ్యాడు. అందుకే హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 26వ వచనంలో, యుగముల సమాప్తి యందు ఆయన తన్ను తాను బలిగాను అర్పణగాను అప్పగించుకొనెను, పాప నివారణ చేయుట కొరకే ఆ ప్రభు ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. పాప నివారణ చేయటానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు అనగా పాపములను తీసివేయటానికి ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే, ఆయన ఎందుకు ఈ లోకానికి తెంచాడో చక్కని ఉద్దేశము, చక్కని బయలుపరుపు ఇక్కడ మన జీవితాలకు అర్థమవుతుంది. రక్షణ తేవటానికి, రక్షణకరమైనటువంటి దేవుని కృప ప్రత్యక్షమైందన్నాడు. ఆ కృప మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొదటి తిమోతి 3వ అధ్యాయం 16వ వచనం ప్రకారము ఆయన వచ్చాడు ఈ లోకంలోనికి, ఆయన జన్మించాడు ఈ లోకంలోనికి. ఆయన తను తాను తగ్గించుకుంటూ రిక్తుడిగా చేయబడి తను తాను తగ్గించుకున్నాడు. ఆయన వచ్చాడు ఈ లోకంలోనికి. ఎందుకు ఆయన రాక ఏం చూపిస్తుంది? పాప నివారణ చేయుట కొరకు ఆయన వచ్చాడు. ఈ మాట సూటిగా ఇక నేను అడుగుతున్నాను. ఇక్కడ చేరి వచ్చినటువంటి ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, మన జీవితాలకు, నీ జీవితం నా జీవితాలకు ఒక చక్కని మంచి మాట ఏంటంటే, దేవుని కృప ప్రత్యక్షమైంది. 2024 సంవత్సరాల క్రితమే దేవుని కృప మానవుని కొరకు ఏర్పాటు చేయబడింది. అది ఆయన కృప ప్రత్యక్షమైంది. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. ఆయన రావటానికి గల ఉద్దేశం ఏంటి అని అంటే, మానవుని పాపం నుండి విడిపించడానికి, మానవుని పాపములను తీసివేయటానికి ఆయన దిగి వచ్చాడు. ఈరోజు ఇక్కడ చేరి వచ్చినటువంటి నీ జీవితం పాపములో నుండి విడిపించబడినటువంటి వ్యక్తివేనా? పాపము నుండి బయటకు వచ్చినటువంటి వ్యక్తివేనా? పాపములోనే ఉన్నావా? ఇంకా అపవిత్రత, మలినం, మాలిన్యం చేత, దుర్గంధము చేత, దుష్టత్వములో, అపవిత్రతలో ఇంకా నింపబడినటువంటి వ్యక్తిగానే కనబడుచున్నావా? ఆయన వచ్చినటువంటి ఉద్దేశం, ఆయన రాక ఉద్దేశం ఏంటంటే పాపములను తీసివేయటానికి ప్రభు ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి నీ జీవితంలో నువ్వు చెప్పగలవా ఈ సాక్ష్యం? నా పాపము తీసివేయబడింది, నా పాపములు దొర్లించివేయబడ్డాయి, నా పాపములు నా జీవితంలో ఎక్కడా కనబడలేదు, ఇక నేను ఆయన నీతిగా చేయబడ్డానని నీవు చెప్పగలవా మాట? దాని కొరకే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేయబడ్డాడో మనం ఎరుగుతాం. 2024 సంవత్సరాల క్రితం ప్రభు ఈ లోకానికి తెంచి ఆయన చిందించినటువంటి ప్రశస్తమైన రక్తంలో ప్రతి మానవుని యొక్క పాపము నివారణ చేయబడుతుంది. ఇక్కడ కూర్చొని నీవు ఇంకా ఏ స్థితిలో ఉన్నావు?
ఇంకా దుర్గంధము దాని సంబంధమైనటువంటి పాపం విషయంలో ఇంకా కనబడుచున్నటువంటి వ్యక్తివేనా? రక్షణ పొందినటువంటి వ్యక్తివేనా? క్రీస్తులోనికి వచ్చినటువంటి వ్యక్తివేనా? క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వ్యక్తివేనా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ప్రత్యక్షత దేనికేనంటే పాపము నుండి విడిపించడానికి, పాపము నుండి మళ్లించడానికి, పాపము నుండి తీసివేయటానికి. ఈ లోకంలో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం ఏంటది? ఒక వ్యక్తి పాప క్షమాపణ. ఆ తర్వాతే ఆ వ్యక్తి జీవితంలో ఇంకెన్నో ఆశీర్వాదాలు చూస్తాం. ప్రాముఖ్యంగా ఈ యొక్క పాప క్షమాపణ అనేది పొందకుండా ఆ వ్యక్తి జీవితంలో ఇంకే ఆశీర్వాదాలు, దైవ ఆశీర్వాదాలు పొందుకోలేడు. అవే మా వ్యక్తి జీవితంలో కనబడవు. ఉన్నతమైన ఆశీర్వాదం ఏంటనంటే ఒక వ్యక్తి క్షమించబడటం. ఒక వ్యక్తి క్షమించబడటం. ఈరోజు ఇక్కడ చేరవచ్చిన నీవు క్షమించబడినటువంటి వెలుగులో ఉన్న వ్యక్తివేనా? క్షమాపణలోనికి వచ్చినటువంటి వ్యక్తివేనా? ఇంకా ఎక్కడ నీ పాపం నిన్ను వెంటాడుతుంది? ఇంకా ఎక్కడ నీ పాపము నిన్ను పట్టుకుంటుంది? ఒకవేళ ఇంకా పాపంలో ఒకవేళ ఉన్నట్టయితే సామెతల గ్రంథం 14:24 పాపము ప్రజలకు ఏం తీసుకొని వస్తుంది? అవమానం తీసుకొని వస్తుంది అన్నాడు. కీర్తన గ్రంథం 14:4 పాపము వలన భయము కలుగుతుందని రాయబడింది. ఇంకా చక్కని మాట హెబ్రీయులకు రాసిన పత్రిక 12:1 పాపము సులువుగా చిక్కులు పెడుతుందంట ఒక వ్యక్తిని. పాపం ఏం చేస్తుంది ఇంకో వ్యక్తిని అని అంటే అల్టిమేట్గా తనను ఏ దశలోనికి తీసుకొని వెళ్తుంది? సంఖ్యాకాండం 32:23 ఒక వ్యక్తి తన జీవితంలో పాపం అతన్ని పట్టుకుంటుందంట. సామెతల గ్రంథం 14 చూడొచ్చు అక్కడ చక్కని మాట, కీడు పాపులను తరుముతుందంట, వెంటాడుతుందంట. ఈరోజు ఇక్కడ కూర్చున్నాను నీ జీవితం, ఇంకా పాపం ఎక్కడ కనబడుతుంది? ఒకవేళ పాపం కనబడుతుంటే ఆ పాపం వల్ల నీ జీవితంలో నెమ్మది అంత మాత్రం ఉండదు. దాని నుంచి బయటకు వస్తేనే తప్ప నెమ్మది. శాంతి మార్గం వారు ఎరుగురని రాయబడింది రోమాపత్రిక 3:17. ఎందుకు? నాశనమును కష్టమును వారి మార్గంలో ఉన్నవి. ఏంటి కారణం? పాపము ఉండుట బట్టి. ఈరోజు ఇక్కడ కూర్చుని నీవు దానిలోంచి బయటికి రావటానికే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకే ఆయన ఏం చేయబడ్డాడో చూడు. 2 కొరింథీ 5:21 ప్రకారం, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను పాపముగా చేయబడ్డాడు. ఆ తర్వాత జ్ఞాపకం చేసుకుంటే 1 పేతురు 2:24 ఆయన పాపము చేయలేదు కానీ ఆయన ఏం చేయబడ్డాడు? దూషింపబడ్డాడు, శిక్షించబడ్డాడని చూస్తాం. ఆయన తన మ్రాని మీద మన పాపములను మోసుకొని చూస్తాం. యెషయా గ్రంథం 53:5 మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడును, మన దోషాలను బట్టి అతడు నలగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతను పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగను. యెషయా గ్రంథం 53:12 ప్రకారం మరణము నొందినట్లు ఆయన తన ప్రాణమును ధారపోసాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో ప్రభు యొక్క బలియాగం, ప్రభు యొక్క శిలువ త్యాగం మన జీవితాలకు అది అన్వయించబడిందా? నీ కొరకే ప్రభు ఏం చేయబడ్డాడు నీవు గ్రహించావా? వెలుగులో తీతు పత్రిక 2:14 ప్రకారం తన్ను తాను అర్పణగాను బలిగాను చేసుకుంటూ వచ్చాడు. ఎందుకు? పాపం నుండి విడిపించబడటానికి, పాపంలో నుంచి బయటికి రావటానికి. ఈరోజు అల్టిమేట్గా నీ స్థితి ఎలా ఉంది? పాపం వలన వచ్చు జీతం ఎలా ఉంటుందంట? అది మరణము అన్నాడు. ఏ మరణం అది? ప్రకటన గ్రంథం 21:8 ప్రకారం అది 2వ మరణం అని రాయబడింది. కాబట్టి దాని నుండి తప్పించడానికే ప్రభు అయిన దేవుడు చేయబడినటువంటి విధానం, మనకు ఏర్పాటు చేసినటువంటి విధానం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ యేసుక్రీస్తు ప్రభునందులు విశ్వాసం ఉంచినట్లయితే పాపములకు క్షమాపణ కలుగుతుంది. విశ్వాసం ద్వారా సమాధానంలోనికి వస్తున్నావు. ఆ విశ్వాసం ద్వారా నీవు నీతిమంతుడిగా చేయబడుతున్నావు. అలాగూ చేయబడినట్లుగా రోమాపత్రిక 10:9-10 ప్రకారం నీ నోటితో నీవు ప్రభువును ఒప్పుకుంటే, నీ హృదయమందు విశ్వసిస్తే నీకు రక్షణ కలుగుతుంది.
రక్షణ అనేది గొప్ప స్వాస్థ్యం. అది ఆ స్వాస్థ్యం నీదవుతుంది, నీవు పొందుకుంటావు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మన జీవితాలే, ఒకవేళ ఇంకా అలాంటి రక్షణ పొందకపోతే ఆ రక్షణ పొందటానికి ప్రభు మన కొరకు ఏర్పాటు చేసిన దానిని మనము అన్వయించుకొని ఆ వెలుగులోనికి వచ్చుదాము గాక. రెండవ మాటకు వెళ్దాం. దయచేసి మీ బైబిల్ తిప్పండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు. రెండవదిగా ఇక్కడ పలికినటువంటి ఒక చక్కని మాట ఏంటి? మొదటి ప్రత్యక్షత మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చిన ప్రత్యక్షత అది. రెండవదిగా ఇక్కడ పలికినటువంటి ప్రత్యక్షత ఏంటి? ఆ ప్రత్యక్షత అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాకడను మనకు చూపిస్తుంది. అనగా రక్షణ పొందిన మన జీవితాలు, విశ్వాస జీవితాలకు ఒక శుభప్రదమైన నిరీక్షణ అనేది ఒకటి ఉంది. ఏంటి ఆ శుభప్రదమైన నిరీక్షణ? ప్రభు రాబోతున్నాడు అనే నిరీక్షణ. ప్రభువును కలుసుకుంటామని మన జీవితాల్లో మనకు నిరీక్షణ ఉంది. ప్రభువుని ఎదుర్కొంటామనే నిరీక్షణ మనకుంది. మన కొరకు ఉంచబడినటువంటి నిరీక్షణ ఎంత గొప్పది! అది ఇతరులకు లేదా నిరీక్షణ, లోకంలో ఉన్న వారికి లేదా నిరీక్షణ, రక్షింపబడినటువంటి వారి కొరకు భద్రం చేయబడిన నిరీక్షణ ఇది. ఏంటి నిరీక్షణ? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు రాబోతున్నాడు. అందుకే ఆయన అన్నాడు, నేను రాబోతున్నాను. నేను మొదటిసారి వచ్చాడు ఒకసారి, ప్రభు మరలా రెండవసారి రాబోతున్నాడు. అయితే ఇది మన జీవితాలకు ఏంటి మరి? ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ ఏంటిదంట? రండి దయచేసి కీర్తనల గ్రంథం 73వ కీర్తన. మీ బైబిల్ దయచేసి తిప్పండి. మీరు అట్లాగే మీ చేతులలో బైబిల్ పట్టుకొని అలాగే ఉంటే అది ఎలా? మీ బైబిల్ దయచేసి తిప్పండి. కీర్తన గ్రంథం 73వ కీర్తన 24వ వచనం. నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ, ప్రతి విశ్వాస యొక్క నిరీక్షణ ఏంటి అని అంటే ఇదే, తరువాత నీవు నన్ను మహిమలో చేర్చుకుందువు. అంటే ఏమి తన కొరకు సిద్ధపరచబడి ఉందో ఇక్కడ అర్థమవుతుంది. మహిమ కలిగిన స్థలం అనేది ఒకటి ఉంది, మహిమ స్థలం అనేది ఉంది. ఆ స్థలం మానవుని కొరకు సిద్ధపరిచింది. అందుకే రాయబడింది. ఒక మాట చదువుకుందాం. ఏంటి ఆ మాట? కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. దయచేసి రండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. కొలస్సీలకు ఏముందంట చెప్పండి? కొలస్సీలకు ఏముంది? పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణను బట్టి. కొలస్సీలకు ఏముంది ఇక్కడ అర్థమవుతుంది. వారికి ఏముందంట? పరలోకమందు వారికి ఒక నిరీక్షణ ఉంది. వారి నిరీక్షణ ఎక్కడుంది? పరలోకమందు ఉంది వారి నిరీక్షణ. ఈరోజు మన నిరీక్షణ ఏమై ఉండాలి? పరలోకమందు ఉండాలి మన నిరీక్షణ. మన నిరీక్షణ పరలోకమందు ఉండాలి. ఇది ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే కొలస్సీలకు రాసిన పత్రిక 1:3లో వారి నిరీక్షణ పరలోకమందు ఉంచబడింది. వారి నిరీక్షణ అంటే వారి నిరీక్షణ పరలోకమందునంటే పైనున్న వాటి మీద వారి నిరీక్షణ ఉంది. గమనించాలి, నిద్రపోతున్నారు. పరలోకమందు ఉంచబడింది వారి నిరీక్షణ. మన నిరీక్షణ ఎలా ఉంది? మన నిరీక్షణ ఏమై ఉంది? పరలోకమందు ఉన్నటువంటి నిరీక్షణేనా మనది? పరలోకపు సంగతులపైన ఉన్న నిరీక్షణేనా మనది? మన నిరీక్షణ ఎటువంటిదిగా ఉంది? ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము దయచేసి రండి 1వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు.
ఇప్పుడు 1:3 ప్రకారము పరలోకమందు మీ కొరకు ఉంచబడిన నిరీక్షణ అంటే ఇప్పుడు వాళ్ళు దేనిపై ఉంచారు? పరలోక సంబంధమైన సంగతుల మీద వారి నిరీక్షణ ఉంది. వారి ఆశ దేని మీద ఉంది? పరలోక సంబంధమైన సంగతుల మీద ఉంది వారి ఆశ. వారి కోరిక వాటి మీద ఉంది. అంటే ఇక్కడ 3వ అధ్యాయంలో చదివాము, పైనున్న వాటి మీద ఉంది వారి ఆశ. అంటే కిందున్న వాటి మీద లేదు వారి ఆశ. ఈరోజు మన నిరీక్షణ ఏమై ఉంది? భూ సంబంధమైన ఇహలోక సంబంధమైన వాటి మీద మన ఆశ ఉందా? మన ఆశ ఎలాంటిదిగా ఉంది? పరలోక సంబంధమైన శ్రేష్టమైన సంగతులపైన మన దృష్టి, మన గమనం ఉండాలి అని వాక్యం చెప్తుంది. అది కొలసీల గురించి రాయబడింది. వారి ఆశ, వారి గమ్యం, వారి యొక్క కోరిక అదే ఉంది. ఈరోజు మన ఆశ ఎలాంటిదిగా ఉంది? పరలోకపు శ్రేష్టమైన సంగతుల మీద ఉందా, లేకపోతే ఏటి మీద ఉంది? మాట చదువుదాం. 3వ అధ్యాయము 1వ వచనం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి. ఈరోజు మనం ఎలాంటి వారిగా కనబడుతున్నాం? క్రీస్తుతో కూడా లేపబడిన వారమే కదా, విశ్వాసమును బట్టి. చనిపోయిన వారము ఆత్మీయంగా, అయితే క్రీస్తుతో బ్రతికించాడు మనలను. అయితే బ్రతికించిన తర్వాత మన ఆశ, మన గురి, మన గమ్యం, మన గమనం దేని మీద ఉండాలి? పైనున్న వాటి మీద ఉండాలి. పైన ఎవరున్నారంట? క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు. పైన ఇంకా 2వ వచనం, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టకూడే. చదివిన మాట ఇది, చక్కని మాట. పరలోకపు సంబంధమైన శ్రేష్టమైన సంగతులపైన వారి దృష్టి ఉంది. పైన ఎవరున్నారంట? క్రీస్తు ఉన్నాడు, ఆయన మీద ఉందంట వారి దృష్టి. ఇలాగ జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు మన దృష్టి దేని మీద ఉంది? మన ఆలోచన దేని మీద ఉంది? మన ఆశ దేని మీద ఉంది? భూ సంబంధమైన సంగతుల మీద ఉందా? అందుకే ఆ మాట అన్నాడు, పైనున్న వాటి మీదనే ఆశ పెట్టుకోవాలి కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకూడదు. ఎంతమంది జీవితాలు భూ సంబంధమైన వాటి విషయమై ఎంత తపన కలిగినటువంటి వారుగా ఉన్నారో విశ్వాసులైనటువంటి వారు. తీసివేయబడే వాటి కొరకే ఎంత ప్రయత్నాలు చేస్తున్నారు. నిర్జీవమైపోయేటటువంటి వాటి విషయమై ఎంత ప్రాకులాడుచున్నారో విశ్వాసులు వారి జీవితాలు జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇక జ్ఞాపకం చేసుకుంటే మృతమైపోయే వాటి కొరకు ఎన్నిసార్లు వాటి వెంటబోతున్నారో తెలియదు. ఇక ఈరోజు ఎలాంటి వారిగా కనబడుతున్నాం? పైనున్న వాటి మీదనే మనసు పెట్టాలి. ఇది ఒకటి. పైన ఏముంది? అది అవసరం. ముందు పైన ఏముంది చెప్పండి, చెప్తారా మీరు? చెప్పండి. కమ్మపాలెం అంటే పెద్ద సంఘం అంటున్నారు బయట. మీరేమో మీ నోళ్ళే ఇప్పట్లా బయటికి. చెప్పండి, దయచేసి మీ నోళ్ళు ఇప్పండి బయటికి అడిగినప్పుడు. పైనున్న వాటి మీద మనసు ఉంచాలి ఒకటి. మరి పైన ఏముంది మనసు పెట్టడానికి? ఒకటి మంచిదే. తర్వాత ఇంకా ఏముంది? అసలు శ్రేష్టమైనది ఉంది కదా పైన. ఏంటిది అది? పేతురు రాసిన మొదటి పత్రిక రండి దయచేసి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు కలిసి ఉన్నాయి. మన ప్రభువుకు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారినదియునైన స్వాస్యము మనకు కలుగునట్లు ఆయన మనకు తన విశేషమైన కనికరం చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఏముందంట? జీవముతో కూడిన నిరీక్షణ ఉందంట. ఏంటో జీవంతో కూడిన నిరీక్షణ మనకుంది పరలోకమందు? చెప్పండి. అక్కడ 3 మాటలు వాడాడు. అక్షయమైనదియు వాడబారినదియు నిర్మలమైనదియునైనా స్వాస్యం ఉందంట. స్వాస్యం ఉంది మన కొరకు.
ఏంటి ఆ స్వాస్యం అనుకున్న స్వభావము? అక్షయమైంది. అది నిర్మలమైన స్వాస్యం, అది వాడబారనదియునైన స్వాస్యం మనకుంది. ఇంకేమన్నాడు కింద 5వ వచనంలో, ఆ స్వాస్యం పరలోకమందు మీకేం చేయబడింది? భద్రం చేయబడి ఉంది. అది మనకు ఇవ్వబడింది పైన. దాని కొరకే ఎలాంటి వ్యక్తులంగా ఉన్నాం ఈరోజు? ఆ స్వాస్యం మన కొరకు భద్రం చేయబడింది, మంచిదే. ఆ స్వాస్యం వాడబారినది, మహిమ కలిగినది, తీసివేయబడినది, శాశ్వతమైన రాజ్యం అది. ఆ స్వాస్యము ఏం జ్ఞాపకం చేస్తుంది? ఆ స్వాస్యం 2 సంగతులు జ్ఞాపకం చేస్తుంది. ఆ స్వాస్యం ఏంటి? ఒకటి, ఆయన రాజ్యాన్ని జ్ఞాపకం చేస్తుంది. రెండవది, ఆ రాజ్యములోని ఆయన మహిమను జ్ఞాపకం చేస్తుంది ఆ స్వాస్యం. ఈరోజు ఆ రాజ్యానికి, ఆ స్వాస్యానికి, ఆ మహిమకు కారణభూతులంగా మనం చేయబడ్డాం. దానికి పాత్రులుగా మనం చేయబడిన వారము. అయితే మన దృష్టి, మన ఆలోచన, మన గమనం దాని మీద ఉండాలి. ఈరోజు దేని మీద ఉంది? భూ సంబంధమైన సంగతుల విషయమే ఉందా? భూ సంబంధమైన కార్యముల విషయమై వెంటబడేటటువంటి వారంగా ఉన్నామా? నశించిపోయే వాటి కోసం, తీసివేయబడే వాటి కోసం ప్రయత్నాలు చేస్తున్నామా? ప్రాకులాడుచున్నామా? దేవుడు నీ కొరకు సిద్ధపరిచినటువంటి స్వాస్యం అది తీసివేయబడిన స్వాస్యం, అది నిత్యమైనటువంటి రాజ్యం, అది ఎన్నడూ తీసివేయబడినటువంటి స్వాస్యం, అది ఉంది. అయితే దానికోసం ఎలాంటి వారంగా ఉండాలి? ఈ లోకంలో దానికోసం ఎలాంటి వారంగా ఉండాలంట? 2 మాట చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. దేవుని వాక్యంలోని ఒక చక్కని మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. మీ ప్రేమ తెలివితోనూ కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను, నిర్దోషులను కావాలని ప్రార్థించుచున్నాను అన్నాడు. పౌలు వారి కోసం వేడుకుంటాం. క్రీస్తు దినమునంటే ప్రభు యొక్క రాకడ సమయమున ఎత్తబడాలి అని అంటే మన జీవితాల్లో ఏం కనబడాలి? నిష్కపటము, నిర్దోషత్వం. నిష్కపటులంగా, నిర్దోషులంగా కనబడాలి. ఏ వ్యక్తి ఆ దినాన అపవిత్రుడిగా, దుష్టుడిగా కనబడతాడు, ఇక ఆ వ్యక్తి విడిచిపెట్టబట్టమే. ఈ సంగతిలో మనం మనసునందు ఉంచిన వారం యొక్క మాట జ్ఞాపకం చేశాను. అయితే ప్రాముఖ్యమైనటువంటి మన శీర్షిక ఏంటంటే, పైనున్న వాటి మీద మన ఆశ ఉండాలి. అక్కడ క్రీస్తు ఉన్నాడు, ఆయన మీద మన ఆశ ఉండాలి. ఈరోజు వేటి మీద మనం మనసు పెట్టుకుంటున్నామో వాటిని బట్టి మనకేమి ప్రతిఫలం ఏమి కలగదు, కానీ వాటిని బట్టి మన జీవితాలు నష్టపోయేవారమే, కానీ వాటిని బట్టి మన జీవితాలు గతించిపోయేవి, కానీ నిలిచి ఉండేవి కావు. నిలిచి ఉండే వాటి మీద మన దృష్టి పెట్టాలి. ఏవి నిలిచి ఉండవంట? యోహాను రాసిన మొదటి పత్రిక దయచేసి రండి. నిలిచి ఉండని సంగతులు ఏంటి అక్కడ? యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరమును. అంటే పైన మాట అన్నాడు, లోకమును దాని ఆశలు ఏమవుతున్నాయి? అవి గతించిపోయేటటువంటి వాయి. గతించిపోయే వాటి విషయమై మనం ఎలాంటి వ్యక్తులంగా కనబడుచున్నాం? ఆ వాక్యపు వెలుగులో మనం జ్ఞాపకం చేసుకుంటే నిరంతరము నిలిచి ఉండే వాటి మీద మన దృష్టి, మన గమనం, మన ఆశ ఉండాలి. వాటికై ప్రభు మనల్ని సిద్ధపరచును గాక. 2వ ప్రత్యక్షత ఏంటి? ఆ ప్రత్యక్షత నిలిచి ఉన్నటువంటి స్వాస్యం మన కొరకు ఉంది. తరతరములు నిలిచి ఉండే స్థలం అనేది ఒకటి ఉంది. దేవుని రాజ్యం, దేవుని మహిమా స్థలం. దాని మీద మన ఆశ ఉండాలి, దాని మీద మన దృష్టి ఉండాలి. అందుకే తెస్సలోనీయులకు ఏం చేస్తున్నారంట? తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో వారిని గురించి చక్కని మాట
మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడునకు దేవునికి దాసులయ్యారు. దేవుని దాసులుగా వారిలో ఒక చక్కని మంచి శ్రేష్టమైన లక్షణం మనకు కనబడుతుంది. దేవుడు మృతులలో నుండి లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఏం చేస్తున్నారంట? ఎదురు చూస్తున్నారంట, కనిపెట్టుకొని ఉన్నారు. ఈరోజు మనం ప్రభు కొరకు కనిపెట్టుకుని వారమై ఉండాలి. దేవుని దాసులంగా పిలువబడుచున్న మన జీవితాల్లో ఆయన రాబోచున్నాడు. ఆయన కొరకు ఎదురు చూసేటటువంటి వారుగా, ఆయనను కలుసుకునేటటువంటి వ్యక్తులంగా, ఆయనతో పాటు ఉండేవారిగా అలాగూ మన జీవితాల్లో ఉండాలి. దాని కొరకే మనం అలాగూ దేవుని వాక్యాన్ని బట్టి మనం గమనాన్ని ప్రభు వాక్యం వైపు మళ్లించుకుందాం గాక. రండి దయచేసి మరొక తలంపుకి వెళ్దాం. 2 ప్రత్యక్షతలు చూసాము ఇక్కడ. మొదటి ప్రత్యక్షత మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని కూర్చున్నది. 2వ ప్రత్యక్షత ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి కొరకై సిద్ధపరచబడినటువంటి నిరీక్షణ, దాని కొరకు ఎదురు చూసేవారిగా మన జీవితాలు ఉండాలి. శ్రేష్టమైన సంగతుల వైపు మన గమనం ఉండాలని చూసాం. 3వదిగా మనం ఆరంభంలో జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. కృప మనకేం చేస్తుందంట? బోధించుచున్నది అన్నాం. 13వ వచనం, ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఏం బోధిస్తుంది? అది కృప మన జీవితాలకు బోధించుచున్నది. ఏమని బోధించుచున్నది దేవుని కృప మనకు? 12వ వచనం, మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, చాలంతే. కృప మనకు బోధించుచున్న సంగతి ఏంటి ఇక్కడ అంటే, మనము ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించమని మనకు బోధిస్తుంది దేవుని కృప. అనగా రక్షణ పొందినటువంటి మన జీవితాలు క్రైస్తవులముగా, క్రీస్తునందలి కడగబడిన వారముగా, క్రీస్తునందలి పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులంగా మన జీవితాల్లో ఉండాల్సినటువంటి చక్కని ఉద్దేశము, చక్కని లక్షణం ఏంటి ఇక్కడ మన జీవితాల కంటే? మీరు ఇహలోక సంబంధమైన వాటిని విసర్జించాలి. భూ సంబంధమైనటువంటి విషయములను, సంగతులను విసర్జించాలి. విసర్జించడం అంటే చెప్పండి, చెప్పింది అక్క, చెప్పండి. విసర్జించడం అంటే చెప్పండి, గట్టిగా చెప్పండి. విసర్జించడం అంటే ఏంటి? విడిచిపెట్టడం. చెప్పండి, ఇందాకే చెప్పాను మీ గురించి. పెద్ద సంఘం అని పిలువబడుతున్నారు. ఏది మరి? ఎటుపోతుంది వాక్యం? చదివిన వాక్యం ఎటుపోతుంది? విన్న వాక్యం ఎటుపోతుంది? కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాల్లో విసర్జించము, విడిచిపెట్టుము. కొన్నిసార్లు రక్షణ పొందిన తర్వాత ఇంకా ఆత్మీయ జీవితాల్లో ఇంకా విడిచిపెట్టని కొన్ని కనబడుతూ ఉంటాయి వ్యక్తుల జీవితాల్లో. ఎంత కాలం అవుతుందో ప్రభువుని ఎరిగి చెప్పుకుంటాం బయటికి. నేను రక్షణ పొంది ఇన్ని సంవత్సరములు అవుతుంది, 10, 12, 14, 8 ఇలాగ గొప్పగా చెప్పుకుంటాం మన జీవితాల్లో. జ్ఞాపకం చేసుకుంటే 66 పుస్తకాలు తిరగేయకముందు నాకు అంతా తెలుసు అనుకుంటాం. అట్లా ప్రవర్తిస్తాం మన జీవితాల్లో. అయితే ఇంకా జ్ఞాపకం చేసుకుంటే ఆత్మీయంగా అన్నీ తెలుసని భావించే మన జీవితాల్లో ఇంకా ఏంటి? విసర్జించాల్సిన విషయములను ఏమాత్రం విసర్జించరు. ఏది విసర్జించాలో దాన్ని విసర్జించరు, ఏది విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టరు. కానీ విడిచిపెట్టని కొన్ని విడిచిపెట్టాల్సిన సంగతులను విడిచిపెట్టక కప్పుకొని వాటిని అనుసరించి నడిచేవారుగా ఉన్నారు కొంతమంది. ఇశ్రాయేలీయుల దగ్గరికి వెళ్తే వారిని గురించి అన్నాడు ఇర్మియా గ్రంథంలో. ప్రభువైన దేవుడు వారిని గురించి చెప్పాడు, నా జనులు 2 నేరములు చేశారు. ఏంటి? చదువుదాం ఆ మాట. దయచేసి రండి దేవుని వాక్యంలో ఆ మాటను జ్ఞాపకం చేసుకుందాం. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము
12వ వచనం. ఆకాశమా దీన్ని బట్టి విస్మయపడము, కంపించము, బొత్తిగా పాడైపోము. ఇదే యెహోవా వాక్కు. నా జనములు 2 నేరములు చేసి ఉన్నారు, జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తర్వాత తమ కొరకు తొట్లను, అనగా బద్దలైపోయి నీళ్లు నిలవని తొట్లను తొలపించుకుంటున్నారు. వారిని గురించి రాయబడిన చక్కని మాట ఇది. వారు దేన్ని విడిచిపెట్టారంట? జీవము గల ఊటనైన నన్ను వాళ్ళు విడిచిపెట్టారు. కొన్నిసార్లు విడిచిపెట్టాల్సిన సంగతులు కొన్ని అయితే వీరేం చేశారో తెలుసా? ప్రభువునే విడిచిపెట్టేశారంట. జీవము గల దేవుణ్ణే విడిచిపెట్టేశారు అసలు. అలాంటి వారు అక్కడ వారిని గురించి అన్నాడు ప్రభు. ఒకటి నన్ను విడిచిపెట్టారు, తర్వాత ఏం చేశారు అని అంటే నీళ్లు నిలవని తొట్లను వాళ్ళ కొరకు తొలిపించుకున్నారంట. అదే ఈరోజు క్రైస్తవులుగా, విశ్వాసులుగా పిలువబడే జీవితాలు కూడా ఇలాగే కనబడుతున్నాయి. ఇలాంటి వ్యక్తులుగానే కనబడుతున్నారు. దేవుని ధర్మశాస్త్రమును, దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాల్సిన వారే వాటిని విడిచిపెట్టేసి కాని వాటి వైపు మళ్లించబట్టం చూస్తాం. ఇలాంటి ప్రజల వల్లే ఈరోజు ఆత్మీయంగా జ్ఞాపకం చేసుకుంటే పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం జ్ఞాపకం చేసుకుందాం. చక్కని మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయయు, సమస్తమైన దూషణ మాటలను మాని. ప్రభువును రుచి చూచిన మన జీవితాలు ఏం మానుకోవాలి? ఏవి మానుకోవాలో పైన రాయబడ్డాయి కదా. ఇక సమస్తమైన దూషణ, సమస్తమైన వేషధారణ, సమస్తమైన కపటం, సమస్తమైన దుష్టత్వం, ఇవన్నీ కూడా ఏం చేయకూడదు? కనబడకూడదు. అంటే కొన్నిసార్లు ఇవి కనబడుతుంటాయి మన జీవితాల్లో. దేనిని విసర్జించాలి? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం దయచేసి రండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 8వ వచనం ఓ చక్కని మాట ఉంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఇప్పుడైతే మీరు కోపమును, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ వీటన్నిటినీ విసర్జించాల్సిన సంగతులు అవి. ఎఫెసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం అనుకుంటాను, మన్నించాలి. ఎఫెసీలకు రాసిన పత్రిక దయచేసి రండి. అక్కడ చక్కని మాట ఉంది. దేనిని విసర్జించాలో అక్కడ రాయబడింది. 31వ వచనం. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించుడి. ఆ తర్వాత 22వ వచనంలో ఒక మాట అన్నాడు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని, అంటే విడిచిపెట్టి అన్నాడు ఆ మాట. కాబట్టి ప్రాచీన స్వభావము సిలువ వేయబడాలి. ప్రాచీన స్వభావం మన జీవితాల్లో కనబడకూడదు. ప్రాచీన స్వభావం మన జీవితాల్లో తొంగి ఏమాత్రం చూడకూడదు. అందుకే గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో పౌలు అన్నాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి అన్నాను. ఇకనూ జీవించేవాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఇప్పుడు శరీరం అందు జీవించిన జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందులో విశ్వాసం మూలమున నేను జీవించుచున్నాను. ఈరోజు ఎట్లా ఉంది మన జీవించడం? ఈరోజు మనం బ్రతకడం దేని నిమిత్తం? ఎలా జీవిస్తున్నాం? లోక సంబంధమైనటువంటి వాటికి, లోక సంబంధమైన మూలపాఠాలకు, లోక సంబంధమైన దురాశలకు, ఇహలోక సంబంధమైనటువంటి సంగతులకు సిలువ వేసే వారిగా ఉండాలి. అందుకే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనంలో ఏమన్నాడు? రండి దయచేసి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ ఏం చేశారంట? దురాశలతోనూ సిలువ. క్రీస్తు యేసు సంబంధులు ఏం చేశారంట? చక్కని మాట అది. శరీరానికి, దాని ఇచ్చలకు, దాని కోరికలకు
సిలువ వేశారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే ఇంకో చక్కని మాట ఉంది. గలతీ పత్రిక 6:14 ప్రకారం పౌలు అన్నాడు చక్కని మాట, నేను లోకానికి సిలువ వేయబడ్డాను, లోకమునకు సిలువ వేయబడ్డాను నేను. ఈరోజు ప్రియమైన విశ్వాసి, దేవుని బిడ్డలంగా పిలువబడుతున్న మన జీవితాలు, ప్రభునందలి సాక్ష్యం ఇచ్చిన మన జీవితాలు, ప్రభు రక్తంలో కడగబడి శుద్ధి చేయబడిన మన జీవితాల్లో ఇంకా లోక సంబంధమైన మూలపాఠాలు, లోక సంబంధమైన క్రియలు, లోక ఆచారాలు, లోక పద్ధతులు, వీటన్నిటికీ సిలువ వేసిన వారమేనా? అవి ఇంకా మనలను ఏలుబడి చేస్తున్నాయా? వాటిని ఇంకా మనం అనుసరిస్తూ ముందుకు పోతున్నామా? ఎలా ఉన్నాం ఈరోజు? కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం. ఏం చేయాలంట? విసర్జించాలి కొన్ని విషయాలు. అందుకే కొన్ని సంగతులకు విడిచిపెట్టి పారిపోవాలి కొన్ని సంగతులు. అందుకే తిమోతికి రాస్తూ అంటాడు పౌలు, మొదటి తిమోతి 6:11 దైవజనుడా నీవైతే వీటిని విసర్జించు అంటాడు. దైవజనుడా నీవైతే వీటిని విడిచిపెట్టి పారిపో అంటాడు. తిమోతితో చెప్తున్నాడు పౌలు, విడిచిపెట్టి పారిపో అంటున్నాడు. ఈరోజు విడిచిపెట్టి పారిపోవాల్సిన సంగతులు ఏంటో నీకే తెలుసు బాగా, నీ హృదయానికే తెలుసు బాగా ఆ సంగతులు ఏంటో. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ఆత్మీయంగా. నీవు విసర్జించాల్సిన సంగతులు, నీవు విడిచిపెట్టాల్సిన సంగతులు, నువ్వు తృణీకరించాల్సిన సంగతులు అవేవో నీ హృదయానికే బాగా తెలుసు. కాబట్టి వాటన్నిటిని మన విషయంలో ఛేదించుకొని ముందుకు ఆత్మీయంగా సాగిపోదాం కాక. ఇది కృప మనకు బోధించుతుంది. 4వ మాటకు వద్దాం రండి దయచేసి. 4వ తలంపుకు వద్దాం. తీతుకు పత్రిక 2వ అధ్యాయం. దయచేసి మీ బైబిల్ తిప్పండి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13 అనగా మహాదేవుడును మన రక్షకుడనైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. కృప మనకు బోధించుచున్నది అన్నాం కదా. ఒక సంగతి జ్ఞాపకం చేసుకున్నాం. కృప మనతో బోధించుచున్నది ఏంటి? ఇహలోక సంబంధమైన సంగతులను విసర్జించమని మనకు బోధించుచున్నది. తర్వాత కృప మనకు బోధించుచుంది ఏమని? ఈ లోకములో మనం ఎలాంటి వారంగా కనబడాలంట? స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని కృప మనకు బోధించుచున్నది. మనం జీవించే జీవితంలో ఈ 3 శ్రేష్టమైనటువంటి సంగతులు మన జీవితాల్లో ఉండాలి. స్వస్థ బుద్ధి మనలో ఉండాలి, నీతి మనలో ఉండాలి, భక్తి మన జీవితాల్లో ఉండాలి. ఇవేవీ లేకుండా మనమేం ప్రభువును వెంబడించలేం, ప్రభువును సేవించలేం, ప్రభువుని మనమేం ఘనపరచలేం. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో మనం కృప మనకు బోధించుచున్నది ఏమని అంటే స్వస్థ బుద్ధితో బ్రతకాలి. స్వస్థ బుద్ధితో అంటే చెప్పండి, స్వస్థ బుద్ధితో అంటే చెప్పండి ఏంటి? మంచి మనసుతోటి అన్నాడు. స్వస్థ బుద్ధి, ఆరోగ్యకరమైనటువంటి ఆలోచన, ఆరోగ్యకరమైనటువంటి హితవాక్యములు, ఆరోగ్యకరమైనటువంటి బోధలు, వీటిని అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలి. ఒకటి స్వస్థ బుద్ధి అని అంటే మంచి మనస్సు. పౌలు అంటాడు అపోస్తల కార్యములో తాను పలికిన చక్కని మాట, ఆ రాజుతో ఆ దినం నిలబడి పౌలుని అంటాడు ఆ మనుషుడు, నీవు వెర్రి మాటలు మాట్లాడుచున్నావు పౌలా, అతి విద్య వలన నీకు వెర్రి పట్టిందంటే పౌలు అంటాడు, నేను వెర్రివాడిని కాను కానీ స్వస్థ బుద్ధి గల మాటలనే నేను పలుకుచున్నాను అంటాడు. ఈరోజు మన మాటలు, మన నడక, మనం నడిచే విధానం, మన ప్రవర్తన, వీటన్నిటిలో ఎలాంటిదిగా ఉండాలి? స్వస్థ బుద్ధి ఉండాలి. ఉన్నామా అలాంటి వారిగా కనబడుచున్నామా? స్వస్థ బుద్ధి గల మాటలు, స్వస్థ బుద్ధితో కూడిన ప్రవర్తన. ఇంకో మాటకు వస్తే మంచి మనస్సు అని వ్యాఖ్యానంలో చూస్తే ఇంగ్లీష్లో మంచి పదం ఇచ్చాడు, సౌండ్ మైండ్, మంచి మనస్సు. కాబట్టి అది మనం కలిగి ఉండేటటువంటి వారిగా ఉండాలి.
ఇంకా రెండవదిగా ఇక్కడ ఇంకో మాట అన్నాడు, నీతితో బ్రతుకుచుండవలెనని. ఈ లోకంలో మనం బ్రతికే బ్రతుకు ఎలాంటిదిగా ఉండాలి? నీతితో బ్రతకాలి. అనగా నీతిని కలిగి జీవించాలి. ఒకప్పుడు దైవ నీతి లేదు మన జీవితాలకు. ఎలాగో నీతిగా చేయబడ్డాం, పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులయ్యాం. రోమాపత్రిక 5వ అధ్యాయం 1వ వచనం ప్రకారం సమాధానంలోనికి వచ్చాం, నీతిమంతులంగా పిలువబడుచున్నాం. అలాగూ జ్ఞాపకం చేసుకుంటే మరి మనం ఎలా కనబడాలి అని అంటే నీతిమంతులంగా కనబడాలి. అందుకే ఆ వెలుగులో జ్ఞాపకం చేసుకుంటే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనంలో ఇందాక చూసాం, మీరు క్రీస్తు దినమున ఏం కావాలా? నిష్కపటులను నిర్దోషులనై ఉండవలనని. ఎలా ఉండాలి? నోవాహు తన తరము వారిలో ఎలాంటి వ్యక్తిగా ఉన్నాడు? చదువుదాం మాట. ఆదికాండం 6వ అధ్యాయం దయచేస్తారండి. దేవుని వాక్యంలో నుండి ఆదికాండంలోనికి వద్దాం. 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను అనే మాట. నోవాహుని గురించి చక్కని మాట ఇక్కడ. నోవాహు తన తరములో నీతిమంతుడు, నీతిపరుడుగా పిలువబడుచున్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మన జీవితాల్లో నీతిమంతులుగా మనం చేయబడ్డాం, పాపం నుండి విమోచింపబడి నీతికి దాసులైనటువంటి వారం. అయితే ఇలాంటి జీవితాలు మన జీవితాల్లో ఏం కనబడాలి అని అంటే నీతి కనబడాలి, నీతి ఏలుబడి చేయాలి మన జీవితాల్లో. అందుకే జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట, నోవాహుని గురించి ఇక్కడ ఆగితే, నోవాహు ఎలా ఉన్నాడు? తన తరములో నీతిపరుడిగా ఉన్నాడు. ఈరోజు మనం నీతిమంతులుగా కనబడాలి. ఎక్కడ అవినీతి, ఎక్కడ అపవిత్రత, ఎక్కడ పాడైపోయినటువంటి స్వభావం కనబడుతుంది, ఎక్కడ చెడిపోయిన స్వభావం కనబడుతుంది, ఇంకెక్కడ మలినం కనబడుతుంది, ఇంకెక్కడ దుర్గంధం కనబడుతుంది మన జీవితాల్లో. జ్ఞాపకం చేసుకుంటే నోవాహు నీతిమంతుడిగా పిలువబడ్డాడు. నోవాహు చెడిపోయిన వాడుగా పిలువబడలా. నోవాహు పాడైపోయిన వాడుగా, నోవాహు పాడు చేసిన వాడుగా పిలువబడలా. నోవాహు నీతిమంతుడిగా పిలువబడుచున్నాడు. ఈరోజు మనం ఎలాంటి వారంగా పిలువబడాలి? నీతిమంతులంగా మనం పిలువబడాలి. అందుకే యోహాను రాసిన మొదటి పత్రిక దయచేసి రండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయానికి వద్దాం. చక్కని మాట ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక ఒక చక్కని మాట ఉంది, మీరు చూడండి. నీతిని జరిగించు ప్రతి వాడును నీతిమంతుడై ఉన్నాడు అనే పదం ఎక్కడుంది? 29 చదవండి అక్క. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్నాడలా, నీతిని జరిగించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదము. చక్కని మాట ఇది. కాబట్టి మన జీవితాలకు జ్ఞాపకం చేసుకుంటే నీతిని జరిగించే వారిగా మన జీవితాల్లో మనం ఉండాలి. కాబట్టి నీతిని జరిగించనటువంటి వాడు దేవుని సంబంధి కాదు అని ఇక్కడే రాయబడింది యోహాను పత్రికలో. నీతిని జరిగించి దేవుని సంబంధంగా చేయబడిన మన జీవితాల్లో నీతి కనబడాలి. దైవ నీతి మనలో కానరావాలి. నీతిని జరిగించాలి మనం. నీతిని జరిగించిన వాడు నా సంబంధి కానే కాదంటాడు దేవుని వాక్యం చెప్తుంది. ఇలాగ జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యంలో నీతిమంతులుగా పిలువబడిన వారందరూ లూకాసు వార్త 2వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే యెరూషలేమునందు సిమియోను అని ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడు ఎవరంట? నీతిమంతుడనై ఉండి. ఆ పదం చూస్తాం. 2వ రాజుల గ్రంథంలో 4వ అధ్యాయంలో షునేమీరాలు అంటుంది దైవజనుని గురించి, ఏలియాను గురించి తన భర్తతో చెప్తుంది, మన యొద్దకు వచ్చి పోవచ్చున్నవాడు నీతిపరుడైనటువంటి వాడు, నీతి కలిగిన దైవజనుడు అని చెప్తుంది. ఇలాగ జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యంలో ఇంకెన్నో భాగాలు ఉన్నాయి. అయితే మన దృష్టి అలాగూ ఉండాలి. నీతిని జరిగించాలి. అలాగూ దాని విషయమై వెంటాడే వారిగా ఉండాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం ఆ ప్రకారం. మూడవదిగా ఇక్కడ మాట జ్ఞాపకం చేశాడు, భక్తితో బ్రతుకుచుండవలని కృప మనకు బోధించుచున్నది. కాబట్టి భక్తితో బ్రతుకుచుండవాలి.
అంటే జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట, యో యోబుని గురించి ఒక మాట ఉంది కదా. ఏ మాట ఉంది? ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉన్నాడు. ఎవరంటే ఆయన యథార్థవంతుడును భక్తిపరుడునై ఉన్నటువంటి వాడు. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 1వ వచనంలో ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి యొక్క కొర్నేలి ఒకడు ఉన్నాడు. ఎవరంటే ఆయన భక్తిపరుడును అయినటువంటి వాడు. ఇలాగూ జ్ఞాపకం చేసుకుంటే దేవుని వాక్యంలో భక్తిపరులు ఎందరో. ఈరోజు మన జీవితాల్లో ఎలాంటిది భక్తి? ఇది శ్రేష్టమైనటువంటి భక్తి మనకు కనబడాలి. అందుకే సద్భక్తి మనలో కనబడాలి. తిమోతికి రాసిన మొదటి పత్రికలో చూస్తాము, అది సద్భక్తి మన జీవితాల్లో కనబడాలి. కాని భక్తి కాదు, మన భక్తి మనకి ప్రయోజనకరమైనదిగా ఉండాలి. ఆ విషయాల్లో జ్ఞాపకం చేసుకుంటే తిమోతికి రాసిన మొదటి పత్రికలో కొందరు ఎలా ఉన్నారంట? తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఓ చక్కని మాట ఉంది. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక 2వ తిమోతి 3వ అధ్యాయము 5వ వచనం, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు, ఇట్టి వారికి నీవేం చేయి, విముఖుడు అయ్యండు. కొందరు ఎలా ఉంటారు? భక్తి పరులాగే కనబడతారు, కానీ పైకి మాత్రమే భక్తి పరులు, కానీ అది లోపల ఆ భక్తి వారికి శక్తినిచ్చేటటువంటిది ఏమాత్రం కాదు. ఈరోజు ఎలాంటి వారంగా ఉండాలి? భక్తి పరులంగా కనబడాలి. ఏంటి భక్తి? చెడుతనంను అసహించుకోవటం భక్తి. చెడుతనంకు దూరంగా పారిపోవటమే నిజమైన భక్తి. ఈరోజు అలాంటిది మన జీవితాల్లో కలిగి ఉంటాం. అది మనకెంతో ధన్యకరమైనది, అది మనల్ని ఎంతో ధన్యులుగా చేస్తుంది. కాబట్టి ఈ విషయాల్లో కృప మనకు బోధించుచుండగా ఆ విషయాల్లో మెలకువ కలిగిన వారమే ముందుకు సాగిపోతాం కదా. ఇంకొక తలంపు నేను జ్ఞాపకం చేస్తాను, ముగించుకుందాం మనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం దయచేసి రండి. ఓ చక్కని మాట జ్ఞాపకం చేసుకొని ముగిస్తాను నేను. ఇక తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలు యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని, చాలంతే. ఎందుకు మనలను పవిత్రపరచుకున్నాడు? సత్క్రియలు మనం చేయటానికి ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. సత్క్రియలు యందు ఆసక్తి కలిగిన వారమై వాటిని విడువక ఆ సత్క్రియలను అనుసరించి ఆ ప్రకారం సత్క్రియలు చేయబడినట్లుగా దేవుడు మనల్ని సిద్ధపరచును గాక. ప్రార్థన చేసుకుందాం, మోకాళ్ళ మీద కొద్దాం.